అందరికీ నమస్కారం. మన ఆస్ట్రో టైమ్ ఛానల్లో చాలామంది మరి సీనియర్ ఆస్ట్రాలజర్ని ఎంతోమంది ఇంటర్వ్యూ చేశాను, కానీ మహిళల్ని తక్కువ చేశాను. ఇప్పుడు మన దగ్గరికి ఒక మహిళామణి గారు, మరి ఆవిడ రాజేశ్వరి పప్పు, మరి ఆవిడ వృత్తి రీత్యా న్యాయవాది, ప్రవృత్తి రీత్యా ఒక జ్యోతిష్కురాలని చెప్పొచ్చు. మన స్టూడియోలో ఆవిడ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మీ వృత్తి ఇది కాదని తెలుసు, ఆస్ట్రాలజీ మీ ప్రవృత్తి. దీని మీద మీకు నమ్మకం ఎప్పుడు ఏర్పడింది? నమ్మకము అంటే నేను శాస్త్రాన్ని నమ్ముతానండి. ఇదే కాదు, నేను రామాయణం భారతాలు ఏదైనా సరే మనకి ఒక శాస్త్రం ఉందంటే నేను శాస్త్రాన్ని నమ్ముతాను. అన్నిటికన్నా ఎక్కువ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఓకే. ఎందుకంటే జ్యోతిషం వాళ్ళు జనరల్గా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారంటారు. కర్మతోనే జ్యోతిషం ముడిపడి ఉంది. ఓకే. ఆ కర్మ వల్లనే మనకి జీవితం వచ్చింది అన్నదే సిద్ధాంతాన్ని కూడా నేను నమ్ముతానండి. ఓకే. అంటే అసలు మీరు లా చదువుకున్నారు కదా, న్యాయవాది వృత్తిలో ఉన్నారు. ఈ జ్యోతిష అధ్యయనం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ వయసులో స్టార్ట్ చేశారు? లేదండి, ఏ వయసులోనే కాదు, చిన్నప్పుడు నుంచి నాకుంది. ఎప్పుడైనా మా అమ్మ నాన్న లేదా మా నాన్నగారు ఏదైనా మాట్లాడమని ఏదైనా అంటే అంటే మనకి ఈ తిథులు అంటే నాన్న ఇది ఈరోజు అష్టమైంది, మంచిది కాదు అని చెప్పేస్తూ ఉండేదాన్ని. దానివల్ల ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు. తర్వాత నేను కొంచెం వయసు వచ్చిన తర్వాత, నేను 10th క్లాస్కి అది వచ్చిన తర్వాత, అప్పుడు మా అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటూ మా తాతగారు, ఎందుకంటే మా తాతగారు మా అమ్మకు కూడా తెలియదండి. మా అమ్మకి 5 సంవత్సరాలప్పుడే మా తాతగారు చనిపోయారు. ఓకే. అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు. ఆయన విజయనగరం ఆస్థానంలో జ్యోతిష్య పండితులు. ఓకే. ఆయన పేరు సరిపల్లి రామకృష్ణమ్మ అండి మా తాతగారి పేరు. ఓకే. అప్పుడు మా అమ్మ అంటూ ఉండేది మా నాన్న ఇలా జ్యోతిష పండితులు అనేసి. తర్వాత మా అమ్మకు మేనమామ ఉన్నారు, వేదుల కామేశ్వర శర్మ గారు అనేసి. ఆయన యోగావళి అని ఓ పుస్తకం రాశారు. యోగావళి. ఆ పుస్తకంలోని ముందు మాట గొల్లపూడి మారుతిరావు గారు రాశారు. ఓకే. అది మరి మా అమ్మ వైపు జీన్స్ బాగానండి, అది బై హెడిట్, అది అమ్మవారి కృప. ఆయన ప్రత్యేకత ఏంటి? యోగావళి రాసిన ఆయన జ్యోతిష్యం అండి. అదే మా అమ్మ తాతగారు అంటే మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు పెద్ద పండితుడు అండి, జ్యోతిష్య పండితుడు. మా అమ్మ పుట్టక మునిపే ఎక్కడెక్కడ పుట్టుమచ్చలతో పుడుతుందో కూడా చెప్పిన ఘనుడు ఆయన. చెప్పేవాళ్ళు అట్లా. మా అమ్మ అంటే మా అమ్మమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మ అంటే పుట్టినప్పుడు పలానా చోట పుట్టుమచ్చతో నీకు కూతురు పుడుతుందని చెప్పారంట. ఆయన అంత పండితుడండి మా అమ్మమ్మ వాళ్ళ నాన్న. ఓకే. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, ఆయన కలిసేవాళ్ళ? అంటే ఇప్పుడు మా అమ్మకి వాళ్ళ నాన్నే తెలీదు. అదే 5 సంవత్సరాలప్పుడే, మా అమ్మకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు. మరి ఇంకా వాళ్ళ తర్వాత ఇంకా అంటే మా అమ్మ చెప్పిన దాన్ని బట్టి, అంటే అందరూ అడుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు నేను ఎక్కడ చదువుకోలేదు, నాకు గురువు అంటూ లేరు. కానీ నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇట్లా ఎవరికో చెప్తూ ఉంటేను, ఒక ఆవిడ, నేను టీచర్గా పనిచేసేదాన్ని, ఒక ఆవిడ అన్నారనమాట, మా తాతగారు ఉన్నారు, మీరు చెప్తున్నారు కదా అతని దగ్గరికి తీసుకుని వెళ్తానని. పిఠాల విశ్వనాథం గారు అనేసి. నాకు అంటే చక్రం చూసి చెప్పడం వచ్చేదే తప్ప నాకు జాతక చక్రం వేయటం చేత కాదు. అది నేర్చుకోవాలి కదా. పిఠాల విశ్వనాథం గారని అతని దగ్గర నేర్చుకున్నాను నేను. ఆయన మంచి ఆస్ట్రాలజరా? ఆయన 103 సంవత్సరాలు బతికారండి. అబ్బా, మంచి ఆస్ట్రాలజర్. వనస్థలిపురం. నేను తాతగారని పిలిచేదాన్ని. ఓకే. చాలా మంచి. ఎప్పుడు, ఏ సంవత్సరం? నేను 96 ఆ టైంలో నేర్చుకున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి రోజు ఒక 3 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి, అప్పట్లో ఎన్ని బస్సు ఫెసిలిటీస్ ఉండేవి కాదు, ఈ స్కూటీలు కూడా అప్పట్లో రాలేదు కదా, బస్సు కూడా ఇంటి వరకు వచ్చేది కాదు. ఆయన దగ్గరే అనుకోవడానికి కారణం ఆయన బాగా పేరుందనా? నాకెవరూ తెలీదు, నాకు హైదరాబాద్ ఒకటి కొత్త, నాకెవరూ తెలీదు. నా కొలీగ్ ఆమె చెప్పింది, వాళ్ళకి చుట్టము. నిజంగా తాతగారి దగ్గర నేను నేర్చుకోవటం, ఆయన చక్రం చెప్పటం, చక్రం ఎలా వెయ్యాలి, జాతక అంటే రాశి చక్రం ఎలా వెయ్యాలి, నవాంశ ఎలా వెయ్యాలి అన్నీ నాకు నేర్పారు. ఓకే. ఆయన పుస్తకాలు రాశారండి? ఆయన పుస్తకాలు ఏం రాయలేదు అనుకుంటా. ఆయన ప్రాక్టీస్ చేసేవాళ్ళ? ఎవరిని వచ్చినట్టు చెప్పడానికి బాగా జనం వచ్చేవాళ్ళ? ముహూర్తాలు అవి పెట్టేవారు. మా ఇంటికి ఆయనే ముహూర్తం పెట్టారు, మా అబ్బాయి ఉపనయనానికి ఆయనే ముహూర్తం పెట్టారు. ఓకే. నాకు తాతగారు చాలా ఇష్టం. ఓకే. అంటే గురువు గారు అనకుండా తాతగారు అనటం బాగా అలవాటు. అదే. ఆ తర్వాత ఇంకెవరన్నా ఉన్నారు గురువులు మీకు? లేరండి.
అది తర్వాత ఎంఏ ఆస్ట్రాలజీ అని చేశారా? చేశాను. తర్వాత ఇలాగే ఎవరికో చెప్తే నేను 98లోనే చేద్దాం అనుకున్నాను. కానీ నా విద్యను నేను డెవలప్ చేసుకుంటే సరిపోతుంది, దానికి మళ్ళీ పరీక్షలు పాస్ అవ్వాలా ఏమిటా అనేసి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత ఒక అతను అన్నారు, మీరు ఎందుకంటే ఇలాగే అన్నాను. ఆయన అంటే మీరు కట్టాలి అంటే కట్టాను. 2019లో నేను పాస్డ్ అవుట్. ఓకే, ఎంఏ ఆస్ట్రాలజీ. తర్వాత ఆస్ట్రాలజీలో మీకు అద్భుతాలు చేసిన వాళ్ళు ఎవరెవరు తెలుసు? లేదండి, నేను ఆస్ట్రాలజీలో అద్భుతాలు నేను చాలా రిజర్వ్ అన్నట్టు ఏమో, కానీ మరి నాకు బయట ఎవరెవరు చెప్తారు బాగా చెప్తారని అసలు నేను అవేం పట్టించుకోలేదు. ఓకే, నా వరకు నేను అంతవరకు. అంటే మీరు నేర్చుకోవడం పర్పస్ దాన్ని ప్రాక్టీస్ చేయాలి కదా, చదువుకుంటే ఎంఏ ఆస్ట్రాలజీ చేస్తే కాదు కదా. లేదు, నేను ఎంఏ ఆస్ట్రాలజీ కాకముందు నేను చెప్పేదాన్ని. నాకు మా ఫ్రెండ్ సర్కిల్ అది ఉంది. అంటే ఫ్రీగా చెప్పడమే అంతే, గురుదక్షిణ ఏమీ లేదు. మామూలుగా ఎవరైనా ఇస్తే అక్కడ పెట్టేమనేదాన్ని. నేను ఆ డబ్బులతో నేను మా ఊర్లో రామాలయానికి సున్నాలు వేయించాను, రంగులు వేయించాను. ఓకే, అదే అని కాదు, మామూలుగా నాకు కూడా అందరూ డొనేషన్స్ ఇచ్చారు రామాలయానికి. మా ఊరు అంటే మా నాన్నగారు వాళ్ళ ఊరు లోగిస్ అగ్రహారం అండి. ఓకే, గజపతి నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో కావ్యకంఠ గణపతి మహాముని వారు ఆ ఊర్లోనే పుట్టారు. ఓకే, ఆ కావ్యకంఠ గణపతి మహాముని వారు మా తాతగారు అంటే మా నాన్నగారు సొంత మేనమామ పిల్లలు. మీకు వాసిష్ఠ గణపతి అంటారు, మీకు ఆయన గురించి తెలుసో తెలియదో, మహానుభావులండి ఆయన. అది నాకు ఆ ఊరే ఆయన పుట్టారు కాబట్టి అంటే ఆ ఊరంటే కూడా ఇష్టపడతాను. ఆయన ఇల్లుంది, ఆ ఇంటికి కూడా నేను వెళ్ళాను. అది కూడా నేను వీడియో తీశాను, కానీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి ఇప్పటి వరకు అవ్వలేకపోయింది. యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? నాకు ఎప్పటి నుంచో ఉంది, కానీ దాని గురించి నేను పెద్దగా కృషి చేయలేదు. ఒక 2 సంవత్సరాల క్రితం ఈ జ్యోతిష విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఇలా సెమినార్కి పిలిచినప్పుడు నన్ను అనురాధ నక్షత్రం గురించి చెప్పమన్నారు. అప్పుడు చెప్పినప్పుడు అది నేనే వీడియో తీయించాను. అది అప్పుడే స్టార్టింగ్ నాది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం. అది పెట్టిన తర్వాత కూడా 1 సంవత్సరం వరకు ఇంకే వీడియోస్ పెట్టలేదు. తర్వాత మెల్లగా రథసప్తమి. ఏ పేరుతో ఉంది మీ ఛానల్? పప్పు రాజేశ్వరనే ఉంది. పప్పు రాజేశ్వరం పెట్టేశారు. దాన్ని ఇంకా ఇప్పటి వరకు మార్చాలనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. అంటే మీకు 2 ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? ఓ పక్కన ఈ జ్యోతిష విజ్ఞాన కేంద్రం కార్యక్రమాలకు వెళ్ళటం, ఓ పక్కన జ్యోతిషం చూడటం, ఓ పక్కన లాయర్గా ప్రాక్టీస్ చేయటం. ఇది జ్యోతిష విజ్ఞాన కేంద్రం అంటే వాళ్ళు ఇయర్లీ వన్స్ సెమినార్ ఒకటి పెడతారు. అప్పుడు తప్పితే మిగతా కార్యక్రమాలు ఏమి ఉండవు. క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళేసి వచ్చేటమే నన్ను ఎప్పుడైనా క్లాస్ చెప్పమంటే చెప్పటం అది చాలా రేర్లేండి. ఓకే, మరి న్యాయవాద వృత్తికిను జ్యోతిష వృత్తికి ఎట్లా ఏముందండి? దీందే. మీ వారు ఏం చేస్తుంటారండి? తను ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్లోని మెకానికల్ ఇంజనీర్, రిటైర్ అయ్యారు. ఓకే, పిల్లలు ఏం చేస్తున్నారు? బాబు పేరు కౌండిన్య, యుఎస్లో ఉంటాడు. ఓకే, బాబు యుఎస్లో ఉంటారు. అది మీ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే. మరి ఇక ఖాళీ టైంలో జాతకాలు చూడటమేనా, లేకపోతే ఇంకేమైనా బుక్స్ రాయటం అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? లేదండి, ఏదో బుక్స్ చదువుతాను, రాయటం అయితే ఉండలేదు కానీ బుక్స్ అయితే చదువుతూ ఉంటాను. ఓకే, బాగా చదువుతాను. బుక్ రీడింగ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు.